పొత్తులపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. అంతేకాదు తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలనుకుంటున్నట్లుగా వచ్చిన కథనాలను ఆమె కొట్టిపారేశారు. తమది పేదలు నిరుద్యోగుల కోసం పోరాడే పార్టీ అన్నారు. తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకుని ఆలోచన చేయడం లేదన్నారు. విలీనం గురించి మాట్లాడుతూ విలీనమే చేయాలనుకుంటే తాను పార్టీని ఎందుకు పెడతానని, పార్టీ పెట్టి 2 ఏళ్లుగా ఎందుకు కష్టపడుతున్నానని, పాదయాత్ర ఎందుకు చేస్తున్నానని ప్రశ్నించారు. తాను చేరతానంటే వద్దనే పార్టీ ఉన్నదా? అప్పుడే ఏ పార్టీలో చేరని తాను ఇప్పుడు విలీనం ఎందుకు చేస్తానని ప్రశ్నించారు. తన తండ్రి వైఎస్ పేరు మీద పార్టీ పెట్టి నిజాయితీగా పాదయాత్ర చేశానని చెప్పారు. ఒత్తిళ్లకు లొంగకుండా, బెదిరింపులకు లొంగకుండా లోకల్ ఎమ్మెల్యేల అవినీతి గురించి మాట్లాడానని చెప్పారు. ఈ రోజు షర్మిల అంటే తెలియని వారు తెలంగాణలో లేరన్నారు. కేసీఆర్ తరపున ఒక అఫిడవిట్ తయారు చేశాం. ఇందులో కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలకు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నట్టు మేమే కేసీఆర్ తరపున ఒక అఫిడవిట్ తయారు చేశాం. ఈ డిక్లరేషన్ని కేసీఆర్కు పంపుతున్నాం. అయ్యా కేసీఆర్ సారు, మీరు మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారన్న విషయము ఇంకా గుర్తుందో లేదో, లేక మీ బందిపోట్ల రాష్ట్ర సమితికి మీరు దేశాల బడి దేశ రాజకీయాలు చేసుకుంటున్నారు. దయచేసి తెలంగాణ బిడ్డలకు ఈరోజు మీరు అష్యూరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దయచేసి కేసీఆర్ గారు ఈ అఫిడవిట్ ని చదువుకొని సంతకం పెట్టాలని తెలంగాణ బిడ్డల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ అఫిడవిట్ లో రాసిన అంశాలు టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ లీకు ఇక ముందు కాబోదని మేము అన్ని చర్యలు తీసుకున్నాం. ఏ థెఫ్ట్ కు గానీ, ఏ మాల్ ప్రాక్టీస్ కు గానీ, ఏ హ్యాకింగ్ కు గానీ, ఏ ఇర్రెగ్యులారిటీ అయినా మేము డిటెక్ట్ చేయగలము. ఫుల్ ప్రూఫ్ పద్ధతిలో టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఎగ్జామినేషన్ ను కండక్ట్ చేసే బాధ్యత కేసీఆర్ గారు తీసుకుంటున్నట్టుగా ఈ అఫిడవిట్. ఇంటికో ఉద్యోగం అని చెప్పిన వాడు కేసీఆర్ గారు, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన వాడు కేసీఆర్ గారు. ఇదే కేసీఆర్ గారు 191,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి అని బిస్వాల్ కమిటీ అంటే ఆ కమిటీని వేసింది కూడా ఇదే కేసీఆర్ గారు. మరి మీరేసిన కమిటీ రికమెండేషన్ ప్రకారము 191,000 ఉద్యోగాలకు సంబంధించి ఆ ప్రక్రియను నేను వెంటనే మొదలు పెడతాను అని కూడా కేసీఆర్ గారు ఈ అఫిడవిట్ లో ఒప్పుకుంటున్నట్లు కూడా రాశారు. టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ లీకులు ప్రభుత్వ వైఫల్యమని కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలకు క్షమాపణ చెప్తున్నట్టు కూడా ఈ అఫిడవిట్ లో పేర్కొన్నాం. ఈ అన్ని అంశాలను కేసీఆర్ గారు డిక్లేర్ చేస్తున్నట్టుగా కేసీఆర్ గారి తరపున ఈ అఫిడవిట్ తయారు చేశాం. ఎందుకంటే కేసీఆర్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంతవరకు కూడా నోరు విప్పలేదు. ఈ పేపర్లు లీక్ అయిన విషయంలో నోరు విప్పలేదు. మళ్ళీ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఈసారైనా కూడా పేపర్లు లీక్ కావు అని కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలకు ఇస్తున్న గ్యారంటీ ఇది. ఈ అఫిడవిట్ కేసీఆర్ గారికి పంపించండి.